హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్. ఐ లవ్ యూ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీకు పంపించబోయే సాప్లింగ్స్ ఎలా ఉంటున్నాయి, ఆ కలర్స్ ఏమేమి వస్తున్నాయి అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక 10,000 సాప్లింగ్స్ అయితే మన దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయి. ఎవరైనా బల్క్ కట్టర్స్ ఒక 4, 5 కలర్స్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. మినిమమ్ ఒక 4, 5 కలర్స్ ఇస్తారా? అలా చాలామంది అడుగుతున్నారు. కొన్ని బల్క్‌లో అలా కావాలి అని. అలా కూడా ఇస్తాము అండి. మీరు ఒకసారి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. కొత్తగా ఎవరైనా చూసిన వారు కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఈరోజు ఈ వీడియోలో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే నిన్న డిస్పాచ్ చేశాము 10 కలర్స్ వాళ్ళవి. ఈరోజు ఎవరికి డిస్పాచ్ చేస్తున్నామో అనే వీడియో క్లియర్‌గా చూపించబోతున్నాను. అడ్రెసెస్ కూడా ఒకసారి మీ నేమ్స్, అడ్రెసెస్ అన్నీ క్లియర్‌గా ఉన్నాయా లేదా ఒకసారి చూడండి. 23 కలర్స్ ఎవరైతే ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారో వారందరికి కూడా ఈరోజు కొంతమందికి 24 సారీ అండి. మంగళవారం, బుధవారం లోపు క్లోజ్ అయిపోతుంది. వాళ్ళందరికీ కూడా డిస్పాచెస్ పంపించేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము. రేపటి వీడియోలో ఎవరికి పంపిస్తున్నామో 23 కలర్ నేమ్స్ లిస్ట్ ఔట్ అయితే ఉంటుంది. ఈ అడ్రెసెస్ ఇప్పుడు ఈరోజైతే 10 కలర్స్ వాళ్ళు కొన్ని బల్క్ అడ్రస్ వాళ్ళవి నేము మెన్షన్ చేస్తున్నాము. ఈ అడ్రసెస్‌లో ఎవరిదైనా మిస్ అయింది అంటే 10 కలర్స్‌లో కానీ, బల్క్ అడ్రస్ వాళ్ళవి కానీ డెఫినిట్‌గా మీరు వాట్సాప్‌లో ఒకసారి నాకు ఒక్కసారి రిమైనింగ్ చేయండి, గుర్తు చేయండి. మాక్సిమం నేను అందరివి నోట్ చేసేసుకున్నాను చాలా జాగ్రత్తగాని. ఇఫ్ ఇన్ కేస్ ఎక్కడైనా మిస్ అయింది అంటే అడ్రసెస్ మీ నేమ్స్ లిస్ట్ అవుట్‌లో నాకు డెఫినిట్‌గా మీరు క్విక్‌గా ఒకసారి వాట్సాప్ చేయండి. 23 కలర్స్ మాత్రం మంగళవారం, బుధవారం లోపు నేను అడ్రసెస్ అన్నీ మీకు ఒకసారి క్లియర్ ఇన్ఫర్మేషన్‌తో సార్ట్ ఔట్ చేసి అన్నీ ఫైనలైజ్ చేసుకొని నేను లిస్ట్ ఔట్ మెన్షన్ చేయడం జరుగుతుంది. అంటే రేపటి రోజు, ఎల్లుండి అనమాట. మంగళ, బుధవారాల్లో క్లియర్ అయిపోతుంది అనమాట. సో, బేసిక్‌లీ ఈ సాప్లింగ్స్ అన్నీ కలెక్షన్ కూడా ఇలా ఉంది. కలర్స్ అన్నీ చూసుకున్నారు కదండీ! ప్రతి ట్రే ముందు కూడా ఆ కలర్ ఏంటి అనేది మెన్షన్ చేశారు. మీకు పంపించే దానిలో కూడా ప్రతి కలర్‌కి, ప్రతి దానికి ఒక్కొక్క కలర్ కొంచెం చిన్న సాప్లింగ్ ఉంది. ఒకటి చాలా పెద్దగా ఉంది. ఒకటి ముద్ద కలర్స్ అయితే కొంచెం లీఫ్ డిఫరెంట్ ఉంటుంది. అలా పంపం పూనే అలా కొన్ని కొన్ని డిఫరెంట్ అనమాట. ప్రతి కలర్‌కి డిఫరెన్సీ ఉంటుంది. ఏదో ఒకటి స్టెమ్మో, లీఫో అది ఐడెంటిఫికేషన్ అంటే చాలామంది అడుగుతున్నారు. పర్టిక్యులర్ కలర్ వచ్చేసి మీరు కొంచెం మెన్షన్ చేసి ఇస్తారా అని. అది ప్యాకింగ్ ప్రొసీజర్ చాలా కష్టమైపోతుంది అండి. అందుకే మేము ట్రే ముందు కలర్ పెట్టి మెన్షన్ చేసి చూపిస్తున్నాము. సో, అదే ఐడెంటిఫికేషన్. దెన్ ఇంకా ట్రాకింగ్ డీటెయిల్స్ 10 కలర్స్ వాళ్ళవి అందరివి కూడా నిన్న డిస్పాచ్ అయిపోయింది అండి. ఈరోజు ఈవినింగ్ లోపు నేను ట్రాకింగ్ డీటెయిల్స్ కూడా సెండ్ చేస్తాను. మీరు ప్రతి ఒక్కరు ఎవరికైతే రీచ్ అవుతుందో బాక్స్ వారందరూ కూడా అన్బాక్సింగ్ చేయండి. కంపల్సరీ అన్బాక్సింగ్ చేసి నాకు వీడియో పెట్టండి. ఎందుకంటే ఇఫ్ ఇట్ ఈస్ కొరియర్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా అసలు ఎలా వస్తుంది ఏంటి అనేది ఒక రివ్యూ రూపంలో ఉంటుంది కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా నాకు అన్బాక్సింగ్ వీడియో మెన్షన్ చేయండి. ఇంకా వచ్చేసేసి సాప్లింగ్స్ చాలా చిన్నగా ఉండేయండి అలా అని అంటున్నారు చాలామంది. అన్ని కలర్స్ అన్ని విధాల ఒక్కలా ఎప్పుడు ఉండదండి. ఒక్కొక్క కలర్ ఒకలాగా ఉంటుంది. సో, ప్లీజ్ నేను మళ్ళీ నోట్ చేస్తున్నాను మీకు. ఇప్పుడు మన 5 ఫింగర్స్ అయితే ఎలా ఈక్వల్‌గా ఉండదో సేమ్ లైక్ సాప్లింగ్స్ కూడా అంతే. ప్రతి కలరు ఈక్వల్ రేషియోలో అయితే లేదు. ఒకటి చిన్నగా ఉంది, ఒకటి పెద్దగా ఉంది, ఒకటి కొంచెం మన ఎక్స్‌పెక్టేషన్స్ కంటే కొంచెం ఎక్కువగా ఉంది. సో, లైక్ అది సాప్లింగ్స్ క్వాలిటీగా వస్తే మనకి ఎంత బాగా ప్రాపగేట్ చేసుకొని మనం ఎంత బాగా గ్రో చేసుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్. ఇఫ్ ఇట్ ఈస్ చామంతి విషయంలో మీకు పార్సిల్‌లో ఏదైనా కూడా అన్నీ హెల్తీగా అప్రూవ్ చేసి పంపించాము నీట్‌గా ఎక్కడ డ్రై అవ్వకుండా 2 డేస్, 3 డేస్ లేట్ అయినా కూడా బేసిక్ ప్రికాషన్ చెప్తున్నాను ఒకసారి నోట్ చేయండి. సాప్లింగ్స్ రాగానే ఏమైనా వడిలినట్లు అలా ఇఫ్ ఇట్ ఈస్ ఏదైనా అనిపిస్తే ఒక 1 ఆర్ 2 ఆర్ 3 అవర్స్ జస్ట్ వాటర్‌లో వేసి కొంచెం వాటర్‌లో ఒక బౌల్‌లో వేసి పెట్టండి. రీఫ్రెష్ అయిపోయి చాలా బుషీగా వస్తాయి. దెన్ ప్లాంటేషన్ చేసిన తర్వాత సాయిల్ మిక్స్ 40, 40, 20 సాయిల్ మిక్స్ చేసిన తర్వాత జస్ట్ షెమీ షేడ్‌లో ఒక 1 ఆర్ 2 డే ఉంచండి. ఈరోజు ఈవినింగ్‌కి ఈరోజు ఈవినింగ్‌కి చేసేసారనుకోండి, ఎర్లీ మార్నింగ్ ఆర్ ఎర్లీ ఈవినింగ్ చేసుకోవాలి. చేసిన తర్వాత కూడా క్లియర్‌గా ఆహ్, షెమీ షేడ్‌లో పెట్టేసేయండి. షెమీ షేడ్‌లో పెట్టినాక నెక్స్ట్ డేకి మీకు కొంచెం యాక్టివ్‌గా బుషీలాగా అనిపించాలి. అప్పుడు చెట్టు ఓకే బ్రతికేసింది అనే ఒకటి ఐడెంటిఫికేషన్ అనమాట. మీ అందరికి కూడా ఒక ఐడియా ఉంటుంది. జస్ట్ చెప్తున్నాను బిగినర్స్‌కి. ఇప్పుడు లిస్ట్ ఔట్ ఒకసారి చూడండి నేమ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు వాట్సాప్‌లో ఒకసారి పింగ్ చేయండి. నేను రిప్లైస్ ఇవ్వలేకపోతున్నానండి. మేము ప్యాకింగ్ ప్రొసీజర్‌లో ఉన్నాము. సో, ప్లీజ్ నన్ను ఎక్స్‌క్యూజ్ చేయండి. ఫ్రీ టైమ్‌లో చూసుకొని మీ అందరి రిప్లైస్‌కి నేను కామెంట్ ఇస్తాను. ఏమనుకోకండి, కొత్తగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎవరైనా కానీ.
మీ క్యాటలాగ్ కూడా మ్యాక్సిమం నాకు టైం ఉన్నప్పుడు పంపిస్తూ ఉన్నాను. ఈ ప్యాకింగ్ ప్రొసీజర్‌లోనే కొంచెం బిజీ షెడ్యూల్‌లో ఉన్నామండి. ఈ వీక్ అంతా కూడా అలానే ఉంటుంది. సో, 10 కలర్స్ వాళ్ళు నేమ్స్ ఒకసారి లిస్ట్ ఔట్ చూడండి. ఎస్. గోపాలరావు గారు సూర్యాపేట, ఎస్. సువర్ణ చెన్నై, కె. మమత ఆహ్, కర్ణాటక, సి. పుష్పలత రెడ్డి గుంటూరు, ఎన్. ప్రసాద్ హైదరాబాద్, ఎస్. వెంకటరామిరెడ్డి నంద్యాల, పివి రమాదేవి ఆర్ఆర్ డిస్ట్రిక్ట్, ఏ. జానకిరామ్ హైదరాబాద్, జె. కళ్యాణ్ గారు పల్నా డిస్ట్రిక్ట్, టూ సెట్స్ అండి. టి. శ్రీదేవి అనంతపురం, ఏ. అనుష సూర్యాపేట, పి. రాజశేఖరరావు మీనాక్షి క్రియేషన్స్ అనకాపల్లి, బి. ప్రవీణ్ కర్ణాటక, ఎస్. శ్రవంతి నిజామాబాద్, విటి ఉషారాణి వైజాగ్, బి. రమాదేవి కర్నూల్, డేవిడ్ శామ్యుల్ గారు గుంటూరు, ఎం. మనోహర్ ముగిలి, విజయలక్ష్మి గారు నెల్లూరు, జి. రమేష్ రెడ్డి ఒంగోలు, కె. వెంకటాద్రి కృష్ణా డిస్టిక్, బివి రమణమూర్తి భద్రాద్రి కొత్తగూడెం, సి. వైశాలి బాపట్ల, డి. చందన కడప, వై. గాయత్రి గుంటూరు, మసూదన్ గుప్తా కర్నూలు, జె. భారతీదేవి నంద్యాల, వై. హేమలత విజయవాడ, రాజేశ్వరి అమ్మ మీరు ఫుల్ సెట్ కదా, ఓకే. హేమలత అమ్మ విజయవాడ, కె. అనురాధ సూర్యాపేట, టి. హేమామాలిని నెల్లూరు. ఇవన్నీ కూడా 10 సెట్స్ వాళ్ళవండి. ఈరోజు ఎవరివి డిస్పాచ్ చేస్తున్నాము అంటే శ్రీ ఓంకార్ పట్టు శారీస్ అనంతపురం, కె. లక్ష్మీకాంతం వైజాగ్, సంయుక్త పాండా వరిసా, జార్జిరెడ్డి గారు గుంటూరు, ఎన్. మోహన్ వైజాగ్, ఎన్. కిషోర్ గారు కోనసీమ, గ్రీష్మ ఒరిస్సా, కె. ప్రతాప్ రెడ్డి, నీలాల్ రెడ్డి ఇది సిస్టర్స్, బి. భాగ్యలక్ష్మి పల్నాడు, కె. స్వామినాయుడు గారు వైజాగ్,